కొన్ని ఎందుకంటే సంవత్సరాలు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఫస్ట్ పాడడానికి వెళ్తే పో అని పంపించేశారంట. హ్మ్. సో కానీ చదువుకున్నారుగా. ఎంతో చదువుకున్నాయి. అవును. ప్రాక్టీస్ చేస్తే పాడారు కదా! చెస్. అలాగే మనం గూడా ప్రతి విషయంని గూడా మనం గూడా బాగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, అంగీకరించి, అనుసరిస్తే సాధించొచ్చు. హ్మ్. ఏది కష్టం కాదు ఈ ప్రపంచంలో. ఓకే. మనిషి సాధించలేనిది ఏముండదండి. ఏముంటదండి. అవును. కరెక్టే కదా! రైట్ మ్యామ్. ఈ రాశులు, ఈ నక్షత్రాలు ఇవన్నీ అయితే ఉంటాయో వీటి ఆధారంగానే చెప్తుంటారు కదా! ఒక మనిషి ఏంటి? ఒక మనిషి ఏంటి అని. నిజంగా ఒక మనిషి క్యారెక్టర్‌ని ఈ రాశులు, నక్షత్రాలు నిర్ణయిస్తాయా? 100% కాదండి. ఆ! కొన్ని ఒస్తాయి దాంట్లోంచి. అచ్చా! కానీ ఆ వచ్చేయి గూడా గ్రహాలు కూర్చున్న దాన్ని బట్టి ఒస్తాయి. అచ్చా! మొత్తం గ్రహాల వల్లేనండి. ఓకే. రాసులు అనే సబ్జెక్టు వేదిక శాస్త్రంలో ఉన్నట్టు నేనైతే చదువుకోలేదు. అవునా? ఆ! ఓకే. వాళ్ళు చెప్పేవాళ్ళు నేనేం కించపరచను గానీ, ఆ! అది గూడా మరి రాశి ఫలాలు సింహరాశిలో ఎంతమంది ఉండొచ్చు? ఓ కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. అందరికి ఒకేలా ఉంటదా జీవితం? ఉండదు. మరెలాగ ఆ! నమ్ముతారు? మళ్ళా దానికి వీళ్ళేం చెప్తారు? నక్షత్రం అంటారు. సరే, ఒక్క నక్షత్రంలో ఎంతమంది ఉండొచ్చు? ఎప్పటిలాగే లక్షల మంది ఉంటారు. కదా! అవును. మరి నక్షత్రాలు, రాసులు బట్టి జీవితాలు ఎందుకుంటాయి అసలకి? హ్మ్. కొన్ని గుణగణాలొస్తాయి. అవును. కామన్ కొన్నుంటాయి. కొన్నుంటాయి. అది కూడా ఆ గ్రహం ఎక్కడ కూర్చున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటది. హ్మ్. ఇప్పుడు సింహరాశి అంటే సింహ అనే హౌస్‌లో సింహం అనే హౌస్ ఎవరిది? అవును. ఓనరు సన్‌ది. అవును. దాంట్లో చంద్రుడు కూర్చోవటం వల్ల అది సింహరాశి మనకొచ్చింది. హ్మ్. ఈ చంద్రుడు అసలేంటి అధిపతి అనేది ముఖ్యం. ఓకే. ఈ సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు అనేది ముఖ్యం. ఓకే. ఈ చంద్రుడు ఆ 3 నక్షత్రాల్లో ఎవరి నక్షత్రంలో కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్. అవును. ఆయన సపోజ్‌గా ఏ కుజుడు నక్షత్రంలో కూర్చున్నాడు అనుకుందాం. ఈ కుజుడు ఎవరితో ఎక్కడ కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్. ఓహ్! ఇన్ని అబ్బా! మ్యాట్రిక్స్‌లతో ఆ! మన శరీరం యొక్క ఏమంటారు అవయవాల దగ్గర నుంచి, ఎత్తు, పొడుగు దగ్గర నుంచి, లావు, సన్న దగ్గర నుంచి, రంగు, రూపం దగ్గర నుంచి, అవును. మొత్తం రూపురేఖల దగ్గర నుంచి, గుణగణాల దగ్గర నుంచి చిత్రీకరించబడిద్ది. ఆ! ఎలాగా ఒక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా బావుంటదంటే నమ్మేస్తున్నారు. మనోళ్ళు ప్రశ్నించరు, ఓకే. ఆలోచించరు. నేనదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడ దెయ్యం ఉందంట. మీరు వెంటనే భయభ్రాంతులైపోకూడదు కదా! అవును. కొంచెమన్నా చూసి అవును. ఆలోచించాలి ఆ! కదా! ఇది కూడా ఆ! అంతే. ఇది అసలు దీనికి అసలు సబ్జెక్టే అవసరం లేదంటున్నా. ఆ! 12 గళ్ళు మొత్తం రాసులు 12 రాసులు. ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు. అసలు ఎలాగున్నాయి అందరి జీవితాలు. అదే కదా! సో నేనేమంటున్నానంటే రాశి ఫలాలు వినండి సరదాగా. కానీ సీరియస్‌గా తీసుకోకండి. ఎందుకంటే అది వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు నేను ఆపమన్నా అదే కదా! ఛానల్ వాళ్ళు ఆపరు. అసలు మీకెంత చెప్పేవాళ్ళు ధైర్యం ఆపరు. మీకెంత ధైర్యం ఉండాలి. ఉగాది రోజున స్టూడియోలో కూర్చొని ఉగాది రాశి ఫలాలే శుద్ధ అబద్ధం అంటున్నారు. వాస్తవం అది. నేను రైట్. రైట్. వాస్తవాలే మాట్లాడతా. అవును. ఒకవేళ వాస్తవాలు మాట్లాడకపోయినా అబద్ధాలైతే మాట్లాడను. మాట్లాడరు. సంతోషం. నా బాధ్యత ఏంటి? జ్ఞానాన్ని పంచటం. ఎగ్జాక్ట్‌లీ. అసలు అవగాహన కల్పించటం. జ్యోతిష్యం అంటేనే జ్ఞానం. జ్యోతిష్యం. జ్యోతిష్యం ఈజ్ నాట్ లైఫ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. రైట్. వెరీ గుడ్. సూపర్. అందుకే దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోకండి. అవును. సరదాగా తీసుకోండి అంటున్నాను తీసుకోండి. నేను. ఓకే. మనం చేసే పనులన్నీ చేస్తే ఏం పెద్ద మనం కానీ ఏదో మ్యామ్ అసల. అంటే మీరు చూడండి. మన పుట్టుక నుంచి మరణం దాకా జ్యోతిష్య సహాయం, ముహూర్తాల సహాయం లేకుండా ఒక క్షణం కూడా గడపం కదండీ హిందువులం మనం. ముహూర్తాలు పెట్టే సిస్టమ్ అంతా మన దగ్గర రాంగ్. అంతేనా? అదంతా కరెక్ట్ చేయాలి. నేను నా ప్రోగ్రెస్ అదే. దట్ ఈస్ వాట్ నేను అచ్చచ్చ! బతికున్నంత వరకు నా ప్రయత్నం ఏంటంటే ఓకే. ఎలా పూజించాలి? ఓకే. దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి? మన సనాతన ధర్మం ఏంటి? మన ఓకే. పద్ధతులేంటి? దాని ఓకే. గొప్పతనం ఏంటి? హ్మ్. అసలు ముహూర్తాలేంటి? గ్రహాలేంటి? జ్యోతిష్యం ఏంటి? ఓకే. వీటిలన్నిటి గురించి సరైన అవగాహన కల్పించే ప్రయత్నమే నేను చేస్తా. అచ్చచ్చ! సూపర్. ఎంతవరకు నేను అచీవ్ అవ్వగలనో తెలీదు. మరి ఎంతమంది నమ్ముతారో తెలీదు. ఇది చెప్తారు. మళ్ళీ మంత్రాలు మాత్రం చాలా పవర్‌ఫుల్ అని చెప్తారు మీరే. అవును. మంత్రాలే మంత్రాలతో పవర్‌ఫుల్. దేవుడిని కూడా లాగేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు అంటారు. ఇదేంటి మళ్ళా? మన పురాణాల్లో ఇప్పుడు రాక్షసులు తపస్సు చేశారు. తపస్సు అంటే ఏంటి వాళ్ళు చేసింది? మంత్రం చదవటమే కదా! అవును. కూర్చొని ఇలా అవును. మన సినిమాల్లో కూడా చూస్తున్నాం కదా! హ్మ్. మాలలు పట్టుకొని, అవును. జపమాలలు పట్టుకొని కూర్చొని అవును. మంత్రమే కదా చేసింది. అవును. మరి వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేసి దేవుళ్ళతో వరాలు పొందారు కదా! పొందారు. ఆ! కొంతమంది ఋషులు మనకు తెలుసు దుర్వాస హ్మ్. మన మహర్షి గాని అందరూ విశ్వామిత్రుడు అందరూ విశ్వామిత్రుడు కూడా అట్లా దేవుళ్ళే శపించారుగా. ఆ! ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవరు? ఓకే. వాక్శుద్ధి. ఓకే. వాక్శుద్ధి ఎలా వచ్చింది? ధర్మాన్ని మంత్రం పాటించడం అచ్చా! వల్ల. ఆ! ధర్మాన్ని పాటిస్తూ మంత్ర సాధన చేయాలి. మంత్ర సాధన చేసి నేను ధర్మాన్ని పాటించనంటే బూడిదలో పోసిన పన్నీరే. ఓకే. ఓకే. గాట్ ఇట్. ఆ! ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కోపాన్ని నియంత్రించుకోలేకపోయారు. ఆ! సో దానివల్ల కూడా వాళ్ళకి పనిష్మెంట్‌లుంటాయి. ఓకే. ఒకళ్ళని శపించడం కూడా కర్మకు విరుద్ధమే. ఓకే. మీకు ఆ విషయం తెలుసా? అంత గొప్ప మహర్షులు వాళ్ళ కోపాన్ని ఎప్పుడైతే వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకోలేకపోయారో అది కూడా వాళ్ళకి తప్పే. అంతేగా. ఆ! అవును. కానీ ఇవన్నీ చాలా ఇంటర్‌లింక్స్ ఉంటాయి. కరెక్ట్. ఈయన ఇప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి. ఈయన శపించాలి.
వీళ్ళకి బర్త్ జరగాలి, దానికి లోక సంబంధించిన కళ్యాణం కర్మ జరగాలి. అనుభవించాలి. సో ఇదంతా సిస్టమ్. మంత్ర సాధన చేసి మనం చాలా సాధించుకోవచ్చు అనేది వాస్తవం. ఓకే. సత్యయుగం మనకి మొదటి యుగం. కొన్ని వేల సంవత్సరాలు చేయాల్సి వచ్చేది. దాని తర్వాత మనకి త్రేతాయుగం, అప్పుడు కూడా వందల సంవత్సరాలు చేయాల్సి వచ్చేది. ద్వాపర యుగం, అప్పుడు కూడా చాలా వందల సంవత్సరాలు చేయాల్సి వచ్చేది. ఆ ద్వాపర యుగంలో మనకి కొత్తగా ఇంట్రడక్షన్ ఏంటంటే యాగాలు, పూజలు, అవి బాగా ఎక్కువ మనకి అయింది. కలియుగం యొక్క అద్భుతం ఏంటి అంటే సింపుల్ మంత్ర సాధన ద్వారా వాళ్ళు చేసిన కొన్ని వేల సంవత్సరాలే మనం చాలా తక్కువ టైంలో పొందొచ్చు. అదే కలియుగానికి మన ధర్మం రాసుంది వేదాల్లో. కలియుగంలో ఉన్న ఫెసిలిటీ అది. ఎందుకు వదులుకోవాలి? అందుకనే నాకు మనుషులకి తెలియజేద్దాము, ఎంతో కొంత మారుద్దామని ప్రయత్నం అనమాట. చాలా మంది పిల్లలు పుట్టగానే అరే మేనమామ గండంతో పుట్టాడు, అరే మేనత్త గండంతో పుట్టాడు, వీడికి ఈ పూజలు చేయించాలి, ఆ పూజ జాతకం ఇలా ఉంది, అయ్యో అయ్యో అని బాధపడిపోతుంటారు. కొందరేమో 12 ఏళ్ళు వచ్చేంత వరకు జాతకాలు అసలు పనిచేయవు, చూయించొద్దు అని చెప్తారు. దీనిలో ఏది కరెక్ట్ అసలు? 12 ఏళ్ల వరకు జాతకం ఎక్కువ పనిచేయదు అనేది వాస్తవమే. అచ్చా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అంటే చిన్న వయసు కదా, అవును, ఆరోగ్యానికి సంబంధించి పనిచేస్తాయి. అచ్చా, ఓకే. మీరు చిన్నప్పుడు చూస్తే చాలా మంది బాలారిష్టాలు అంటారు. లేదు, బాలారిష్టం వేరు. గ్రహాల స్థితిగతులు బట్టి ఆరోగ్యం అనే 8వ ఇల్లు ఏదైతే 8వ ఇల్లు ఉంటుందో వాళ్ళకి సంబంధించి దాంట్లో కొన్ని గ్రహాలు కనుక ఉంటే పుట్టినప్పుడే వాళ్ళకి ఇబ్బందులుగా పుట్టడం, పెరిగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా పెరగటం, కొన్ని రావటం, ఎక్కువ జలుబులు జ్వరాలు రావటం మనం చూస్తూనే ఉంటాం కదా పిల్లల్లో. ఎక్కువ మీరు చూస్తే జలుబులు జ్వరాలు మోషన్స్ ఇట్లాంటివి కామన్గా ఉంటాయి. ఇట్లాంటి ఆరోగ్య రీతి సమస్యలు వస్తే తప్ప వేరే ఏముండవు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. సో 12 ఏళ్ల వరకు కూడా గ్రహాలు ఎక్కువ ప్రభావం ఉండదు. అప్పటి వరకు కొంచెం సేఫ్ పీరియడే. బట్ కానీ అనారోగ్యం మృత్యు మాత్రం పనిచేస్తాయి. అది దాన్ని ఎక్కడా కూడా మనం తప్పించలేం. ఏ వయసు వాళ్ళకైనా పనిచేస్తాయి, మిగతాయి పనిచేయి. ఆ 12 ఏళ్ల వరకు పనిచేసేది ఏంటి అంటే మనం పెరిగే వాతావరణం, మన తల్లిదండ్రులు, మన చుట్టూతా ఉండేవి పనిచేసి దానివల్ల వ్యక్తిత్వం ఏర్పడతా ఉంటది. అంతే కదా. అవును. తర్వాత దోషాలు అంటారా, నేను చెప్పినట్లే గ్రహాల వల్ల వాటి స్థితిగతుల వల్ల కొన్ని దోషాలు వస్తాయి. కానీ వీళ్ళు ఏం చేసినా ఏం పోవు. ఇంటెన్సిటీ తగ్గించుకోవాలి అంటే మంత్ర సాధన చేసుకోవాలి. మంత్రంతోనే మీరు పూజలు చేసుకోవాలి. లేదా మంత్ర సాధన పొంది సిద్ధి పొందిన వాళ్ళతో పూజలు చేయించుకోవాలి. ఇప్పుడు పూజలు చేసే వాళ్ళందరూ సిద్ధి పొందిన వాళ్ళు కాదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే సిద్ధి పొందడం అనేది అంత ఈజీ కాదు. ఈ కాలంలో సిద్ధి పొందడం అంత ఈజీ కాదు. కంపల్సరిగా ఎంతో సాధన, ఎన్నో విషయాల్లో మనం కంట్రోల్ గా ఉండి, మనం తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి మన అలవాట్ల నుంచి అవన్నీ ఉండి, భక్తి భయంతో ఉండి, గురువుని ఆరాధిస్తూ, దైవాన్ని ఆరాధిస్తూ ఇలా చేసుకొని ఎవరైతే సిద్ధి పొందారో వాళ్ళ ద్వారా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా చాలా సీరియస్ విషయాలకి నేను చేయను, ఎందుకంటే అవి బ్యాడ్ కర్మ కదా. గ్రహాలు అంత ఈజీగా నాకు పర్మిషన్ ఇవ్వవు. సో ఏదన్నా చాలా రేరు, అసలు చాలా రేరు. చేసుకోవాల్సిందే, నువ్వే చేయనప్పుడు నేను ఎందుకు చేయాలంట. డబ్బులు ఇస్తామన్నా చేయను మా దగ్గర. కానీ కొన్ని వాళ్ళు అస్సలు అవ్వదు పాప, అంటే వాళ్ళ ఉద్యోగం వల్ల అలా అవ్వనప్పుడు ఏదో పెళ్లి కోసం, ఉద్యోగం కోసం, ఏదైనా చిన్న చిన్న వాటి కోసం సపోర్ట్ కావాలి అంటే చేస్తాం తప్ప ఒక పూజ అట్లా కూడా చేయము మేము. 7 రోజులు, 11 రోజులు, నెల రోజులు, ఒక్క రోజుకి ఎట్లా శత్రు వినాశనం ఇట్లాంటివి కావాలంటే చేయరు మీరు. వశీకరణ చేయాలి, ఎందుకంటే ఈ రెండే చాలా పాపులర్. పిల్లలకి ముహూర్తాలు పెట్టమంటారు పుట్టేదానికి, అది కూడా చేయను నేను. ఎందుకు? విరుద్ధం అది, సృష్టి విరుద్ధం అది. కరెక్టే కదా. అవును, సిజేరియన్ కోసం ముహూర్తాలు కానీ ఏం చేయాలి, చేయలేను. నాకు వస్తే నేను డబ్బుల కోసం అయితే నేను శాస్త్రం చదవలేదు, చేయట్లేదు, మీకు అవసరం కూడా లేదు. మేనమామ దోషాలు అన్నారు కదా. మామూలుగా ఇంత ముందు మనం పేగు చుట్టుకొని పుట్టినప్పుడు నూనెలో అలా చూపించాలనేది వెనకట కొన్ని ఉండే సిద్ధాంతాలు, అవన్నీ సైంటిఫిక్ గా ఉంటాయి దానికి. సో వాటిని ఏం కొట్టిపడాల్సిన అవసరం లేదు, అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు అన్నారు కదా, ఇది చూసే వాళ్ళు ఎవరైనా సరే ఒకటే విషయం చెప్తున్నా, ఎవరేం చెప్పినా ఫస్ట్ భయభ్రాంతులు అవ్వద్దు, ఆలోచించండి, ప్రశ్నించండి. అది మీ స్థాయిలో ఉండి చిన్నదంటే చేయించుకోండి.